ఈ ఉదయ్ కిరణ్, తరుణ్, మీరు మీ అందరి కెరీర్ గ్రాఫ్ చూసుకుంటుంటే కొంచెం సిమిలారిటీస్ ఉన్నట్టు అనిపిస్తుంటాయి కదా. యంగ్ చిన్న ఏజ్లో హీరోలు అయ్యి ఏ బ్యాకింగ్ లేకుండా పెద్దగా స్టార్ట్ చేసి ఒకసారి జమ్మని ఒక క్రేజ్ తీసుకుని వచ్చి మళ్ళీ ఉన్నట్టుండి జారిపోయి ఇంకా అలా 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 అయినా. నేనేంటంటే అండి లైక్ ఐఎమ్ అంటారు ముగ్గురికి సిమిలారిటీస్ కొంచెం అలా నేను చెప్పలేనండి. లైక్ ఉదయ్ నాకు బాగా తెలుసు, తరుణ్ కూడా ఐ నో హిమ్, అండ్ ఉదయ్ లైక్ వాట్ ఎవర్ హ్యాపెన్ టు హిమ్ ఐఎమ్ వెరీ వెరీ సాడ్ థింగ్. అది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇట్స్ నాట్ నేను అంటే కెరియర్స్ని కంపేర్ చేయడం అండ్ అలా, ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండివిజువల్ కెరియర్ అని నేను అనుకుంటాను. అండ్ నా కెరియర్ వరకు ఏంటంటే నేను ట్రై చేస్తూనే ఉంటాను. నేనైతే ట్రై చేస్తూనే ఉంటాను. I'll do whatever I can to once again gain that trust and gain whatever that I had and whatever I lost నన్ను, బట్ ఏదైతే తగ్గిందో అది మళ్ళీ నేను తెచ్చుకోవడానికి. నేను పేరెంట్స్ ఎప్పుడు కూడా ఎందుకు ఇంకా ఇంత స్ట్రగుల్ పడతావు వదిలేసి ఇంకేదైనా చేసుకోవాలి పేరెంట్స్ అలా అని కాదు, కానీ నాకే మధ్యలో అనిపించింది. నేను మధ్యలో ఐ టుక్ బ్రేక్. లైక్ ఎప్పుడంటే ఇప్పుడు ఏం చేద్దాం అనిపించింది మరి. లైక్ బిగ్ బాస్ చేసిన తర్వాత నేను ఒక ఫ్యూ ప్రాజెక్ట్స్ సైన్ చేశాను. లైక్ ఐ రియలీ లైక్ దోస్ స్క్రిప్ట్స్, బాగా నచ్చి సైన్ చేశాను. బట్ మళ్ళీ అప్పుడే కోవిడ్ వచ్చి లాక్డౌన్ అయ్యి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా లైక్ ఆ ప్రాజెక్ట్స్ మళ్ళీ మెటీరియలైజ్ కాలేదు. ఫర్ సమ్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అవి అవ్వలేదు. అండ్ దాని తర్వాత నేను ఐ వెంట్ టు యుఎస్ అండ్ ఏం చేయాలి అని చెప్పి మధ్యలో ఒక కోర్స్ తీసుకున్నాను. లైక్ ఒక ఐటీ సైడ్ కంప్లీట్ డిఫరెంట్గా ఒక కోర్స్ చేశాను. ఆ తర్వాత ఏమో ఒక బిజినెస్ ఏమైనా చేద్దామా లేకపోతే ఇంకెందులోకైనా వెళ్దామా ఏంటని. లైక్ ఆబ్వియస్గా కదండి, ఇప్పుడు మనకి ఒక దారి వెళ్ళిపోతూ ఉంటే ఇంకో దారికి వెళ్దామా అని 1000 ఆలోచనలు వస్తాయి.